అంటే ఏ ప్రాంతం నుంచి మనకి ఫారిన్ కరెన్సీ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్కువ వస్తుందో దాన్ని గుర్తించి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది స్కీము. టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీగా డిక్లేర్ అయ్యి ఉంది కానీ భీమవరం దానికి సంబంధించినటువంటి గ్రాంట్స్ రాలే. అవి కంప్లీట్గా తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి కొంత రైతుల మీద ఎంతసేపు ప్రయోజనం వచ్చేటువంటి పనులు నేను చేస్తాను. మీకు మోడీ ఒక బలం, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుందాం. మీ కాన్సెప్ట్లో మీ కూటమిగా అధికారంలోకి వస్తుంది అనుకుందాం. 20 సంవత్సరాలకు పైగా పరిపాలించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు చెయ్యని సమస్యలు ఇప్పుడు పరిష్కరిస్తారంటే ఎట్లా నమ్మాలి? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందండి. ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ఏదో రకంగా భర్తీ చేయాలని పొత్తుల సందర్భంగా కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రానికి కొంచెం ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇవ్వడం ద్వారా కేంద్ర పార్టీ పొత్తులు కుదిర్చే ముందు కూడా కేంద్ర పార్టీ సహకారం లేనిదే ఇక్కడ పోలేం. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే అభివృద్ధి పనులు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటాయి. కేంద్రంలో ఉంటే పార్టీ, కానీ ఇక్కడ కేంద్రంలో అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? మీదే 2 చోట్ల మిత్రపక్షం ఉన్న చోట డబుల్ ఇంజన్ సర్కార్ అంటలా. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటలేదు, కానీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నటువంటి అదే కూటమి, అదే పార్టీ కాదు, అదే కూటమి. ఇప్పుడు మేము కూడా అప్పీల్ అదే చేస్తున్నాం ప్రజల్ని. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని దానిలో ఏం అనుమానం లేదు. మీకు ఆ పార్టీకి చెందినటువంటి ప్యానెల్ సభ్యుడు ఎన్నిక కావడం ముఖ్యమా? మీకు అభివృద్ధి కావాలంటే అదే పార్లమెంట్కి పార్టీ